హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు భవానీ మోక్షల్ వ్లాగ్స్. బెంగళూరులో అయితే మాకి బసవన్ గుడి అని ఒక ఏరియా ఉందండి. ఇది ఎవ్రీ ఇయర్ మంత్ ఎండ్ ఆఫ్ నవంబరు లాస్ట్ వీక్లో అయితే ఇది కడ్లేకాయ పరిసె అని జరుగుతుందండి. కడ్లేకాయ పరిసె అంటే ఏంటి, ఎందుకు చేస్తారు, ఎవ్రీ ఇయర్ అది నవంబర్లో ఎందుకు చేస్తారు అనే దానికి ఒక స్టోరీ ఉందండి. ఇక్కడైతే బసవన్ గుడిలో పెద్ద నంది ఉన్నది. అండ్ అప్పట్లో అయితే ప్రతి ఒక్కరు ఫార్మర్స్ అంతా గ్రౌండ్ నట్స్ అంతా పండిస్తూ ఉంటారు కదా అండి, పంట పెట్టింటారు కదా. అప్పుడైతే ద బిగ్ బుల్స్ అనేటివి ఉంటాయి కదా అండి, అవన్నీ వచ్చి పంటనంతా పాడు చేసేటంట. ఎప్పుడు చూసినా కానీ ఆ పంట రాకోకుండా చాలా ఇబ్బంది పడేదంట జనాలంతా అప్పట్లో. అందుకని ప్రతి ఒక్క వాళ్ళు జనాలు అయితే ఇక్కడ బసవన్న అని ఉన్నది కదా అండి, పెద్ద బసవన్న అనేది ఉన్నది ఇక్కడ గుడి. అక్కడైతే జనాలంతా వచ్చి ప్రేయర్ చేసుకున్నారంట. పంట అనేది మా చేతికి వచ్చి కొంచెము మాకి బాగా ఉంటే గిన వచ్చే పంట, ఫస్ట్ పంట ఏదైతే పండుతుందో అది గుడికి వచ్చి వాళ్ళు ఇస్తారంట అండి. ఇది కంపల్సరీ వాళ్ళు ఇవ్వాలని ప్రేయర్ చేసుకున్నారంట. ఇంకా అప్పటి నుండి జరిగిందండి ఈ కడ్లేకాయ పరిసె అనేది చేయాలనేది. నైట్లో చూడడానికైతే చాలా బాగుంటుందండి, ఎందుకంటే కలర్ఫుల్ లైట్స్ ఉంటాయి, పిల్లలు ఆడుకోవడానికి గేమ్స్ ప్రతి ఒక్కటి ఉంటాయి. అండ్ గేమ్స్కి అయితే ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఛార్జెస్ ఉంటుందండి. అండ్ చూడండి, మీకు ఇప్పుడు చూపిస్తాను కడ్లేకాయ పరిసె అనేది ఎలా జరుగుతుంది అని. అండ్ కడ్లేకాయ పరిసె అనేది మెయిన్గా బెంగళూరులో 2 లొకేషన్లో జరుగుతుందండి. ఒకటి గాంధీ బజార్ బసవన్ గుడి అని, ఇంకొకటి మల్లేశ్వరంలో జరుగుతుందండి. ఇది అయితే కడ్లేకాయ పరిసె మార్నింగ్ కంటే నైట్లో చాలా బాగుంటుందండి. ఎక్కువ క్రౌడ్ ఉంటుంది, జనాలు అయితే చాలామంది ఉంటారు. అండ్ ఈ కడ్లేకాయ పరిసెని అయితే ప్రతి ఒక్కరూ మిస్ చేయకోకుండా అటెండ్ చేస్తారండి. అండ్ మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడైతే ఎలా ఉన్నది అని, నైట్ వ్యూ ఎలా ఉన్నది అండ్ అక్కడ ఎలా జరుగుతుంది అనేది మీరు కూడా చూడండి.
వీడియో చూసి ఎంజాయ్ చేశారనుకుంటాను. నా వీడియోని చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.